కాంగ్రెస్కి తలొగ్గారు. వాళ్ళ దానికి ఏవైతే డిమాండ్ చేస్తున్నారో వాటికే ఆయన మాటిస్తున్నారు అనే దానికి ఒకటి. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగానే చూసాం. ఇవాళ విజయహార్య గారు చెప్పారు బినామీ. ఇప్పుడు వీళ్ళు జర ఓపిక మీద అంటే దాని గురించి చెప్తాను. ఎందుకంటే నేను టీఆర్ఎస్లో ఉన్నా ఉద్యమ సమయంలో. నీల వివాదం నీలకథ పంచాయతీ ప్రధానంగా మేడం ఈ బనకచెర్ల తెలుగు గంగ ప్రాజెక్టు, శ్రీశైలం రివర్స్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు ఇక్కడ 4 షట్టర్స్ పెట్టి ఆ రివర్స్ తన తెలుగు గంగ మద్రాసుకు తాగడానికి నీళ్ళు తీసుకోవడం కోసం పెట్టి దాని వ్యవసాయాన్ని కూడా వాడుకుంటూ నడుస్తుంది. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 25 సంవత్సరాల స్వప్నం పోతిరెడ్డిపాడుతోన చాలా పెద్దగా చేసి ఆ మొత్తం కృష్ణానది వాటర్ను రివర్స్ తీసుకొని పోవాలని చెప్పేసి అని ప్లాన్ చేసుకున్నాడు. దాంట్లో భాగంగానే ఫ్లడ్ లైట్ పెట్టి ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని అధికారం పంచుకొని రాజశేఖర రెడ్డి గారు ఫ్లడ్ లైట్లు పెట్టి కాలువలు తీస్తుంటే బెడ్ లైట్ వేసుకొని ఈలు పడుకున్నారు. ఇదే హరీష్ రావు ఇంత గప్పాలు కొడుతుంటారు ఆయన. ఆ రోజు వాళ్ళు తీసుకొని పోతున్నారు. 10 షట్టర్స్ పెట్టారండి. 10 షట్టర్స్ పెట్టారు. పెట్టి దాన్ని తీసుకొని పోతున్నారు. పెద్ద లొల్లి అప్పుడు. అయితే ఇది దానికి సంబంధించుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ 5 సంవత్సరాలు అయిపోయింది. కేసీఆర్ది కూడా అయితే 219 టీఎంసీల వాటర్ను వీళ్ళు సంతకాలు పెట్టి వచ్చినది మొదటి మీటింగ్లో. ఇది కరెక్ట్ అన్న ఏమంటుండు, తాత్కాలిక దాని మీద పెట్టినాం మేము అంటారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. తాత్కాలికమైన వ్యవహారం దీని మీద ఏం చేయాలని కూడా ప్లాన్ లేకుండా ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్ సంతకం పెడతారండి. ఆ సందర్భంగా జరిగింది అది. ఏం చేశారు నీళ్ళ పంపకాలు వీళ్ళు ఇంత దుర్మార్గంలో కొట్లాడడానికి 219 చేసుకొని మన సుప్రీంకోర్టుకు పోయింది. మళ్ళీ ఇక్కడ ఈ ట్రిబ్యునల్ కాడ ఫైటింగ్ చేస్తూనే మా వాటా పెంచాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పోయారు. అంటే అక్కడ కేంద్రము ఈ టీఆర్ఎస్ పార్టీ కొద్దిగా దేవబూజులు ఆడారు 4-5 సంవత్సరాలు. దీని గురించి ఎలాంటి నిర్ణయం లేకుండా. ఆ సమయంలోన నదుల అనుసంధానం అనే కార్యక్రమం విషయానికి వస్తే దీనికి బీజం ప్రధానంగా ఏంటంటే మెగా కృష్ణారెడ్డి అనే ఒక కాంట్రాక్టర్. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంట్రాక్టర్. ఆ తర్వాత జగన్ కూడా ఒక కొత్త ప్రాజెక్టు పెట్టాడు. అదేంటి రాయలసీమ ఎత్తిపోతుల పథకం. అది ఎక్కడ ఉంటుంది? మన ఇప్పుడు ప్రస్తుతం శ్రీశైలం సోమశిల కాడ ఐకాన్ బ్రిడ్జ్ అని అంటున్నాం కదా, దాని అటువైపు సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎలాంటి అనుమతులు లేవు, ఏం లేవు. అది ఆ ప్రాజెక్టు ఎంత భయంకరమైన ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు సపోజ్కి ఇది శ్రీశైలం కాదు, ఈ వాటర్ పైనుంచి కర్ణాటక నుంచి వస్తూ 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 ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్లు ఎత్తుతాం. నిజానికి ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్లు ఎత్తుతాం. అప్పుడు సాగర్ కిందికి వెళ్ళిపోతాయి. కానీ మన జగన్ గారు చేసిన ప్లాన్ ఏంటంటే ఇక్కడ దాకా నీరు రాకమునిపై ఈ నుంచి ఎత్తడం మొదలుపెట్టాడు. ఈ నీళ్ళు ఇక్కడికి వచ్చేవరకల్లా ఇక ఆడ గేట్లు ఎత్తేస్తారు. ఇక్కడ సంగమేశ్వరం కాడ ఇంకా ఇది నిండదు. శ్రీశైలం కాడ నిలబడదు. ఒకవేళ స్పీడ్గా వాటర్ వచ్చేసి ఎక్కువ ఫ్లోయింగ్ వచ్చేసి దాన్ని తీయకుండా ఉంటే ఈ రివర్స్ స్లూయిస్ ద్వారా ఏదైతే పోతిరెడ్డిపాడు ఉన్నదో ఇక్కడ నుంచి 10 షట్టర్స్తోనే ఇది నది అట్లా డైవర్ట్ అవుతుంది. అక్కడ ఆడబోతున్నారు. అది సరిపోదని చెప్పేసి అని మళ్ళీ రాయలసీమ పెట్టారు. అప్పుడు రాయలసీమ ప్రాజెక్టుకి ఎందుకు కేసీఆర్ వ్యతిరేకంగా చెప్పారు? దాని కాంట్రాక్టర్ మేకృష్ణారెడ్డి. జగన్ గారిని ఆడ ముఖ్యమంత్రిగా గెలిపించుకొని నీవు ఇక్కడ ఇది కృష్ణానదిని పూర్తిగా వాళ్ళకి హక్కుభుక్తంగా రాసిచ్చారు. ఇక గోదావరి వాటర్ బంకచెర్ల విషయానికి వస్తే గోదావరి వాటర్ దీనికి కాంట్రాక్టర్ కూడా ఈ మేఘా కృష్ణారెడ్డి, జగన్, కేసీఆర్ ముగ్గురు కూర్చొని 300 కిలోమీటర్లు పోలవరం నుంచి ఇక్కడ బ్యాక్ వాటర్ నుంచి ఏదైతే గోదావరి నీళ్లను తీసుకొని గ్రావిటీ ద్వారా తీసుకుంటే పోయి నాగార్జున సాగర్లో కానీ అక్కడి నుంచి మళ్ళీ ఎత్తి సిరిశైలంలో పోసి ఆ సిరిశైలంలో నుంచి పోతిరెడ్డిపాడు నుంచి వెనక్కి వాటర్ తీసుకొని పోవాలి, రాయలసీమకి ఇవ్వాలనేది వీళ్ళ ప్లాన్. ఎవరిది? కేసీఆర్. అంటే కృష్ణానదిలో వాటర్ను పూర్తిగా వదులుకొని మా నదిలోకి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఇలా పోయాలని. అంటే నీవు ఉన్న కుండను ఖాళీ చేసి పడేసి పక్క కుండ నుంచి తీసుకొచ్చుకొని దీన్ని నింపుకుందామనే ఆలోచన.
మాకు కృష్ణానదిలో మన వాటా వాస్తవానికి మన క్యాచ్మెంట్ ఏరియా విషయానికి వస్తే మేడం 69% మేడం. కృష్ణానదిలో ఇది మన కేంద్ర జనవరుల దానికి ఒక నీటి కేటాయిస్తున్నాం. దాని సూత్రం ఏంటంటే ముందు ఏ ప్రాంతంలో అయితే చినుకు పడుతుందో ఆ పడ్డ చినుకు పడ్డట్టుగా ఏ కాలువలో అయితే పోయి కలుస్తుందో ముందు ఆ భూభాగానికి నీళ్ళు ఇవ్వాలనేది రూల్. ముందు ఆ భాగం అంటే తెలంగాణ భూభాగమే పూర్తిగా 69% ఉంటుంది. 13% ఆంధ్ర, 18% రాయలసీమ. వీటన్నిటి ఈ 18%కి ఈ 13%కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక అది కింది వైపు ఉన్నది. మాగాని భూములు ఎక్కువ ఉన్నాయి, బాగా పంటలు అనేటివి కనుక వాటర్ను చివరి రాష్ట్రం కనుక దాన్ని ఎక్కువ కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి ఈ 3 రాష్ట్రాల దాంట్లో జరిగింది. ఇప్పుడు 4వ రాష్ట్రం తెలంగాణ వచ్చింది. 4వ రాష్ట్రం కృష్ణానదికి తెలంగాణ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ వాటర్ తేలాలి కదా. మరి 811 టీఎంసీలు 811 టీఎంసీలకు 299 ఎట్లా ఒప్పుకుంటావు? మన వాటా 69 ఉంది. 69 క్యాచ్మెంట్ ఏరియా మనది. 31 2 ప్రాంతాలు కలుపుకొని మన 69 అన్నప్పుడు ఇంత సోయిన్నోడు కదా. తెలంగాణ జలదోపిడి సంగతి చెప్పినోడివి, టీఎంసీల సంగతి చెప్పినోడివి, అంత సిగ్గు లేదా? ఆ రోజు 299 సంతకం పెడుతూ నాకు వచ్చే వాటా ఇదిరా నాయన అని ఎప్పుడైనా అడిగినవా? 512 టీఎంసీలు నాకు రావాలని అడిగినవా? 550 రావాలని అడిగినవా? అడగకుండా అక్కుముక్కంగా ఒరే నాయన నువ్వు రాయలసీమ మొత్తం బరకసర్ల నుంచి తీసుకుపోతావా, లేకపోతే కావేరిలో కలుపుకుంటావా? ఎక్కడ కలుపుతావు కలుపుకో. గోదావరికి వెళ్ళి తీసుకొచ్చి దీనిలో వద్దాం. నడుమదర కాంట్రాక్టర్ గారు పైసలు ఇచ్చేది మనం తిందాం జగన్ నీవు నేనని చెప్పేసి అని ప్లాన్ వేసుకుంది. ఇది నగ్న సత్యం. ప్రగతి భవన్లో జరిగింది ఇదే. రోజా గారి దగ్గర కూర్చొని చర్చ జరిగింది ఇదే. రాయలసీమకు పూర్తిగా కృష్ణానదిని ఇవ్వాలని ఇలా ప్లాన్. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారు? అది ఉంది కదా మొదటి నుంచి. బనకచెర్ల అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో కట్టుకొని ఉంది. అది కొత్తగా కడుతుంది కదా, అది ఉంది ఆల్రెడీగా. అది చిన్న పిల్లకాల లేక దానికి పెట్టారు. దానికి కొద్దిగా పెద్దగా చేసుకొని ఈ వాటర్ను తీసుకొచ్చి ఈ ప్లాన్ ఉంటుంది కదా. ఇక్కడ 3000 టీఎంసీల వాటరు సముద్రంలో వేస్ట్గా కలుస్తుంటుంది కదా. దాన్ని తీసుకుపోయి కృష్ణలో కలిపేసి ఆల్రెడీగా జాతీయ నినాదంగా నదుల అనుసంధానం అనేది ఒకటి ఉంది కనుక వీళ్లకు చేసుకుంటూ అటు చేద్దామని చెప్పేసి అని అనేవరకలా గలమెత్తి మొట్టమొదట పంచాయతీ సంతకం పెట్టిందే ఈ మొనగాలు. ఇప్పుడు అధికారంలో లేరురా. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నీళ్ళల్లో నిప్పులు కుట్టియాలి. ఏం చెప్పి బనకచెర్లను రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఎందుకొరకు రేవంత్ రెడ్డి పెరెత్తురు తిడుతురు వీళ్ళు అంటున్నట్టే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఒకటే పార్టీలు చూస్తున్నాను. ఇలాంటి రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు కాకపోయా, ఆ 299 సంగతి సంతకం పెట్టకపోయా. ఇంకోటి మీరు ఈత నేర్చిన వాళ్ళు, మీరు చేపల లాంటి వాళ్ళు, మీరు తెలంగాణ ప్రజల్ని ఎట్ట మోసం చేస్తున్నారో మీకు బాగా తెలుసు. మీకున్న ఈ టక్కుటకన్నర గజకర్ణ గోకర్ణ విద్యలో 1000 టీఎంసీలు చాలు మాకన్నాడు ఆయన. ఇప్పుడు మనకు అందుతున్న దాంట్లో అదనంగా 1000 అడిగింది ఆయన. దాన్ని మీరేమంటారు? అరే ఆల్రెడీ 900 వస్తుంది, దాన్నే ఉన్నది ఉన్నాయి ఏమంటాడు, ఇంకా 2000 వదిలిపెడుతుంటారు రేవంత్ రెడ్డి అంటాడు. అరే 1000 టీఎంసీ ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఉండి 1000 కావాలంటే 1900 మనకు వస్తున్నట్టే కదా, 2000 దాకా వస్తున్నట్టే కదా. అది ఏరు వీళ్ళకున్న విద్య ఏంది? అది ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి, ఎట్లా మాట్లాడుతుండు? 1000 అడతావు, నీకు లెక్కనే రాదు, నీకు లెక్కనే తెలియదా అంటాడు. ఎవరు? తాటిసారంత పెరిగిండు, జ్ఞానం సిటికినేలో కూడా లేదు. ఎవరి గురించి చెప్తారు? ఇప్పుడు నీళ్ళ దోపిడీ అనే దానికి ఎందుకు కేసీఆర్కి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే కృష్ణా వాటర్లో ప్రాజెక్టు కట్టడానికి లేదు. ఇప్పుడు మనకు కర్ణాటకలో ఏదైతే మహారాష్ట్ర కర్ణాటక ఉందో నారాయణపురం డ్యాము దాని కింద వ్యవసాయం ఉంటుంది. కానీ దాని మీద ఇది ఒకటి కట్టారు, ఇది ఆల్మట్టి. ఆల్మట్టి అనేది రిజర్వాయర్, అది నీళ్ళు నిలబెట్టుకోవడమే. ఆ నీళ్ళు నిలబెట్టుకొని ఆ తర్వాత నారాయణపురంకి వెళ్తే నారాయణపురం కింద వ్యవసాయం ఉంటుంది. ఇది ఉన్న సమయంలో మేడం ఆ నారాయణపురం దాటితే మనకు కృష్ణానది ప్రాజెక్టు లేదు, ఒక జూరాల తప్ప మధ్య మన జూరాల తప్ప, ఇంకా జూరాల దాటిన తర్వాత శ్రీశైలమే. కనుక లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మనం వాడుకుంటాం, కలవకుర్తి అని భీమాని అని మనం వాడుతున్నాం. అయితే ఈ లిఫ్ట్లతో 500 టీఎంసీలు మనం ఎత్తామా? దాని మీద నాగార్జున సాగర్ ఉంది, దాని మీద శ్రీశైలం ఉంది. రైట్ వాళ్ళైతే లెఫ్ట్ మనవి. అయితే నేనేమంటున్నా మేడం, ఇది కావాలని దీన్ని రేవంత్ రెడ్డి అయినట్టు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ నడుస్తుంది. దీనికి ఈ రకంగా చంద్రబాబు నాయుడు లింకప్ ఉన్నాడు. గతంలో మళ్ళీ నీవు ఇన్ని మాట్లాడినావు చంద్రబాబు నాయుడిని, నీవు జగన్ ఎందుకు అనలే ఒక్క మాట కూడా? జగన్ గురించి కేసీఆర్ స్టేట్మెంట్ 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఉందా? రేవంత్ రెడ్డి అని అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్డీఏలో ఉండొచ్చు, నీ మాట మోడీ వినొచ్చు,
కానీ అంత కన్ను మూసుకొని సంతకం ఏం పెట్టదు, మేము చూసుకుంటే ఏం కూర్చోమని అన్నాడు ఆయన. ఉమ్, నీ మాట చెల్లుతుందని అనుకుంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు, చెల్లదు. వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, మీరు కూడా ఆలోచన చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, కూర్చొని మాట్లాడుకుందాం అని. ఉమ్, వెంటనే మన ముఖ్యమంత్రి ఏమన్నాడు, కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు రెండు ప్రాంతాలు బాగుపడాలి, దానికి నీవేమంటావు, అట్టది మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలుస్తారు మీరు. నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ రైట్స్ని అడుగుతారు. రైట్. ఉమ్, ఖచ్చితంగా రేపు ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఎన్ని పార్టీలు రావాలి, పార్టీలు జరుగుతుంటే ప్రజలు చైతన్యమైతే అవుతుంటారు. ఉమ్, కనుక బీఆర్ఎస్కు భయమేమో కానీ కాంగ్రెస్కి భయం ఎందుకు? కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం ఉన్నది ఆటోమేటిక్గా. ఉమ్, తెలుగుదేశం ఉన్నది కదా, తెలుగుదేశం 10 ఏళ్ళ తర్వాతనే కదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఉమ్, కనుక ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు భయమేమో కానీ మాకు ఎలాంటి భయం లేదు. అట్ ది సేమ్ టైం మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలిసి ఉండొచ్చు, ఆయన కింద మేము పనిచేసి ఉండొచ్చు. ఎక్కడిదక్కడనే ఎవరికి పాటకు రావాల్సింది ఖచ్చితంగా వాళ్ళకి చేస్తాం. బనకచెర్ల అంశం విషయంలో ఏదైతే మేము చెప్పినామో మొన్న, అది క్లియర్గా కేంద్రం గమనించింది. దీనికి పర్మిషన్ రావడం, ఇది ఫారెస్ట్లో ఉంది, లేనిపోయిన తలకాయ నొప్పిందని చెప్పేసి చెప్పిండ్రు. అంతేగాని దానికి వెళ్ళే సంగతి కుదుకుంటా మేము చెప్తే అయింది, నేను చెప్తే అయింది, నేను చెప్తే అయిందని ఎవరు హరీష్ రావు ఇంత సిగ్గు లేకుండా మాట్లాడతారంటే ఈ రకంగా ఉంది వ్యవహారం. రైట్. వేణుగోపాల్ గారు, బనకచెర్ల విషయంలో ఎట్ లాస్ట్ అంటే దీనికి ఒక కన్క్లూజన్ తీసుకురావాల్సింది, రెండు రాష్ట్రాలకు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సింది కేంద్రంలో పెద్దన పాత్ర పోషిస్తున్న ఎన్డీఏ బీజేపీయే. కాబట్టి ఏం డెసిషన్ తీసుకుంటుంది? ప్రస్తుతానికైతే పర్యావరణ అనుమతులు అయితే రద్దు చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. కాబట్టి ఏం జరుగుతుంది ఇక మీదట, ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక చర్చ. అయితే ఇందాక నుంచి నేను ఏదైతే అంటున్నానో, అంటే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు గారు ఉన్నారనేది, ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి అక్కడ కూడా కూటమిలో భాగంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన సీటును కూడా టీడీపీకి త్యాగం చేస్తుంది బీజేపీ అనేది. ఇప్పటి వరకు ఎటువంటి